వీటీవీ తెలంగాణ న్యూస్ కి తెలంగాణ ఉప సర్పంచ్ల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ కొత్తపేట రాజధాని ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఉప సర్పంచ్ల సమస్యలు, గౌరవ వేతనాల అంశంపై చర్చించారు. గ్రామ పంచాయతీల అభివృద్ధిలో ఉప సర్పంచులు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వారికి ఇప్పటికీ గౌరవ వేతనాలు అందడం లేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ప్రభుత్వం ఉప సర్పంచ్లకు చెక్ పవర్ కల్పించడం స్వాగతించదగ్గ నిర్ణయమని, అదేవిధంగా గౌరవ వేతనాలను కూడా వెంటనే అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని ఉప సర్పంచులకు నెలవారీ గౌరవ వేతనం, విధుల నిర్వహణకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఉప సర్పంచుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లాల వారీగా అధ్యక్షులను నియమించారు. ఈ సమావేశంలో సంఘం వ్యవస్థాపక గౌరవ అధ్యక్షుడు లావుడ్య రాములు నాయక్, రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ గోపాల్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొప్పుల మహేష్, బంధు యాకయ్య, ఉపాధ్యక్షులు దావు సంపత్ రెడ్డి, సుల్తాన్, ఎల్లయ్య, బత్తుల ప్రదీప్, నీలం రెడ్డి, ప్రధాన కార్యదర్శులు భాను చంద్రశేఖర్, వంగాల భాస్కర్ రెడ్డి, గౌరవ సలహాదారులు బేరి రామచందర్ యాదవ్, చెరకు నరసింహ, నైనావత్ నారాయణ నాయక్, రేపాక స్వామి, అధికార ప్రతినిధి గుర్రం శ్రీధర్, ఏల్పుల అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులకి ధన్యవాదాలు. ఈరోజు జరిగిన రాష్ట్ర స్థాయి ఉప సర్పంచుల సంఘం నూతన బాడీ నియమించడం జరిగింది. పెద్దలు వ్యవస్థాపక అధ్యక్షులు, గౌరవనీయులు వ్యవస్థాపక అధ్యక్షులు మన లావుడ్య రాములు నాయక్ అన్నగారికి 2019 మార్చి రోజున రిజిస్ట్రేషన్ నెంబర్ 407 ఆ రోజు రిజిస్ట్రేషన్ చేసుకొని అప్పుడున్న ప్రభుత్వంలో ఉద్రిక్తత స్థాయిలో ఉప సర్పంచులకు అండగా ఉంటూ వాళ్ళకున్న డిమాండ్లకు, వాళ్ళకున్న ఆలోచన మేరకు ముందుకెళ్ళి 10 మందితో బాడీ వేసి ఈరోజు 12,000 పైచీలకు ఉప సర్పంచులకు తోడుగా నిలిచినందుకు మన లావుడ్య రాములు నాయక్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే మనకున్న సమస్యలు సర్పంచుల నుంచి కావచ్చు, అధికారుల నుంచి కావచ్చు, వాళ్ళకు సామరస్యంగా ఉంటూ గ్రామాభివృద్ధిలో తోడ్పాటు ఉంటూ మేము మా గ్రామంలో అట్లాగే మండలాల్లో, జిల్లాలో ప్రతి చోట గ్రామ పంచాయతీలలో మాకంటూ ఒక స్థానం కల్పించినందుకు మేము గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ ఈరోజు మాకు అందాల్సిన కొన్ని అందటం లేదు. దానిపై మేము ఈరోజు గొంతెత్తి మేము గవర్నమెంట్కు సహకరిస్తూ సానుభూతితో, సామరస్యంతో మా శిలాఫలకాల మీద కావచ్చు, ఇంకాను మన జీతభత్యాలు కావచ్చు, సర్వసభ్య సమావేశంలో మాకంటూ సర్పంచ్తో పాటు ఉప సర్పంచులకు సమానమైన చోటు కావచ్చు, దీన్ని మా ఉప సర్పంచులకు, మాతోటి వార్డు సభ్యులకు కూడా కనీస వేతనం గవర్నమెంట్ నుంచి అందేటంతు మేము మా వంతు సహకారం అందిస్తూ వాళ్ళ కోసం మేము గొంతెత్తి మా ప్రభుత్వాన్ని ముందు తీసుకెళ్ళి మేము ఖచ్చితంగా మా ఉప సర్పంచ్ సోదర సోదరీమణులందరికీ మేము ముందుండి ఈ కార్యవర్గాన్ని నడిపిస్తామంటూ, అట్లాగే ఎవరిని కూడా ఏ ఆపద ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా ఉప సర్పంచులకు ఎల్లవేళలా 24/7 అన్నట్టుగా మేము మా తోటి సహచరులు అన్నగారు లావుడ్య రాములు నాయక్ అన్నగారు, మిగతా మా కార్యవర్గ రాష్ట్ర బాడీ, అట్లాగే ప్రతి జిల్లా సభ్యులు, అధ్యక్షులు మాతోటి ఉంటూ ప్రతి ఒక్క ఉప సర్పంచులకు ఖచ్చితంగా మేము మాకు ఉన్న సమయంలో వాళ్ళకి న్యాయం చేకూరుస్తూ ముందుకు సాగుతామని, అందరి ఆదేశాల మేరకు ఖచ్చితంగా నేను ముందుకు నడుస్తానని చెప్పేసి విజయవంతంగా నేను ఈ సభను పూర్తి చేసుకుంటున్నాను. ముందుగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రం నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చి జిల్లా అధ్యక్షులు, మండలాధ్యక్షులు వచ్చి ఈరోజు రాష్ట్ర బాడీని నూతనంగా రాష్ట్ర అధ్యక్షులుగా గౌరవ సభావట్ గోపాల్ నాయక్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర బాడీని పూర్తి స్థాయిలో ఎన్నుకున్నాము. రాష్ట్ర బాడీని పూర్తి స్థాయిలో ఎన్నుకొని ఇప్పటి నుంచి ఉప సర్పంచుల కోసమే
ఉప సర్పంచుల సమస్య కోసమే రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర బాడీ పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాళ్లకు ఈరోజు నేను పూర్తి బాధ్యతలు ఇస్తూ వాళ్లకు ఎంట ఖచ్చితంగా నా సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుందని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉప సర్పంచులకు సమస్యలు చాలా ఉన్నాయి. గ్రామ పంచాయతీలు చూసుకుంటే ఉప సర్పంచ్ రెండు కళ్ళు లాంటి వాళ్ళు. గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎందనో ఉప సర్పంచ్ కూడా అంతే. పంచాయతీలో ఉప సర్పంచులు ఖచ్చితంగా గౌరవం ఉండాలని చెప్పి ఈరోజు ఉప సర్పంచ్ సంఘం స్థాపించి 2019లో ఉప సర్పంచ్ స్థాపించిన తర్వాతనే రీసెంట్ చేసుకొని గత 5 సంవత్సరాలలో మేము సాధించిన విజయాలు చాలా ఉన్నాయి. చెక్ పవర్ కోసం కొట్లాడి చెక్ పవర్ సాధించుకున్నాం. అదేవిధంగా శిలాపలకాలపైన కొన్ని జిల్లాలో రాశారు, కొన్ని జిల్లాలో రాయలేదు. ఖచ్చితంగా ఉప సర్పంచ్లు చెక్ పవర్ రావాలని మేము ఫైట్ చేస్తే అధికారికంగా కూడా వస్తుంది. అతి త్వరలోనే కోర్టు ద్వారా కూడా సాధించుకున్నాము. అదేవిధంగా గ్రామ పంచాయతీలో సర్పంచుల పక్కనే ఉప సర్పంచ్ చేరనే నిదానంతో వెళ్ళినాము, అది కూడా సాధించుకున్నాము. అదేవిధంగా ఉప సర్పంచులకు కూడా అవగాహన సదస్సు కల్పించాలని అప్పట్లో కొట్లాడితే అది కూడా సాధించుకోవడం జరిగింది. ఇదే విధంగా ఇప్పుడు ఉప సర్పంచుల సమస్యలను చాలా సాధించుకోవాలి ఉన్నాయి. అదేవిధంగా గౌరవవేతన వేతన ఖచ్చితంగా ఉప సర్పంచులు కూడా గౌరవవేతన ఉండాలని చెప్పి, ఎందుకు గౌరవవేతన ఉండాలంటే గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎంతనో ఉప సర్పంచ్ కూడా అంతే. అదేవిధంగా ఉప సర్పంచులు ఖచ్చితంగా గౌరవవేతన ఇవ్వాలని చెప్పి మా డిమాండు. అదేవిధంగా సర్వసమావేశంలో ఉప సర్పంచులు ఆహ్వానించాలి. ఎందుకు ఆహ్వానించాలంటే గ్రామ పంచాయతీలో జరిగే విషయాలన్నీ మండల ఆఫీసులో సర్వసమావేశంలో సర్పంచ్ కార్యదర్శికి వివరణ ప్రతి మండలానికి ప్రతిరోజు అంటే నెలకొకసారి 3 నెలలకొకసారి సమావేశం ఉంటుంది. కాబట్టి ఆ సమస్యలో ఏం జరుగుతుంది, అక్కడ ఏమేం పనులు చేయాలి, గ్రామ పంచాయతీలు ఏ నిధులు వస్తున్నాయి, ఎక్కడి నుంచి ఏ నిధులు వస్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వస్తాయి, సెంటర్ నుంచి ఎన్ని నిధులు వస్తాయి, మనకన్నీ తెలియజేయాలంటే సర్వసమావేశంలో మాకు కూడా ఆహ్వానం ఉండాలని చెప్పి ప్రత్యేకంగా డిమాండ్ మాది. అదేవిధంగా తీర్మానాలపైన సంతకాలు ఉండాలి. ఖచ్చితంగా తీర్మానంపైన సంతకాలు ఉండాలి. తీర్మానంపైన గతంలో కూడా చేసినాము, ఇప్పుడు కూడా చేయాలని చెప్పి అది అధికారికంగా రావాలని చెప్పి మాదొక డిమాండు. ఈ డిమాండ్లను కొనసాగిస్తూ మాకు ఖచ్చితంగా రావాలని చెప్పి గవర్నమెంట్కు అధికారికంగా మేము సీతా గారిని కూడా కలవడం జరిగింది, మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పి పోయినసారి గవర్నమెంట్లో ఎన్ని సాధించుకున్నామో ఈసారి కూడా ఈ గవర్నమెంట్లు కూడా మన గవర్నమెంట్కు సానుకూలంగా ఉండి ఖచ్చితంగా మన సమస్యలను సాధించుకుంటామని చెప్పి ఉప సర్పంచ్ తరపున ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై ఉప సర్పంచుల ఐక్యత.